హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు కదా. ఈ రోజు అయితే టమాటో చారు అయితే చేశానండి. దీని ప్రాసెస్ చెప్పడానికి ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టుర్రి. ఈ టమాటో చారు విషయానికి వస్తే చాలా చిక్కగా టేస్టీగా మనకు తినేటప్పుడు నోటికి రుచిగా ఉండాలి కదా. ఆ విధంగా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి. ఇక ఈ టమాటో చారుని ఏదైనా ఒక మంచి ఫ్రై చేసుకొని, అంటే ఒక ఫ్రై కర్రీ చేసుకొని దానిలో పోసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక దీనికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనైతే 1/2 kg టమాటోస్ తీసుకున్నాను. ఇక వాటిని అయితే అలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటోని అలా అన్ని టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఫస్ట్ టమాటోస్ని కట్ చేసుకునే ముందు మంచిగా కడుక్కొని కట్ చేసుకోండి. ఇక దానిలోనే ఒక బౌల్లో వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేసి అలా మంచిగా మగ్గనివ్వండి. దీనిలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి, మంచిగా టేస్టీగా ఉంటుంది. అప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక 15 minutes వరకు ఉడకనివ్వండి. చూడండి, అలా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది. చూసారు కదా, అలా మంచిగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉడికిన టమాటాలను పక్కన పెట్టుకోవాలి. ఇక వీటిని అయితే ఒక 15 minutes అలా పక్కకు పెట్టేసుకోండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. మనకు టమాటో చారు కావాల్సినట్టుగా అలా మంచిగా మెదుపుకోవాలి కదా, కాబట్టి కొంచెంసేపు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత అలా చేయితో అయితే మెదుపుకోవచ్చు, లేదంటే మన పప్పు కవ్వం ఉంటుంది కదా దాంతో కూడా మెదుపుకోవచ్చు. ఇక ఇలా మంచిగా విసుకోవాలి. పిసుకున్న తర్వాత దాన్ని అయితే ఒక జల్లెడ తీసుకొని అందులో వేసేసి మంచిగా వడగట్టుకోవాలి. ఆ ఇత్తులు కానీ ఆ టమాటా పొట్టు అలాంటిది ఏది రాకుండా మంచిగా వాటర్ మాత్రమే చిక్కగా అలా వచ్చేటట్టు తీసేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇక అట్లనే ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లాకు. ఆ ఉల్లాకే మనకు ఆనియన్స్ వస్తాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్, అవే కట్ చేసుకున్నానండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా తీసేసుకున్నా. ఇక కొంచెం దానికి తగినంత కారము, ఉప్పు, ఆవాలు, జీలకర్ర అండి. శనగపిండి కూడా తీసుకున్నాను. శనగపిండి అనేది మనకు చిక్కగా రావడానికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఎల్లిగడ్డ కూడా తీసుకున్నానండి. చూడండి, అలా బగోన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకుంటున్నా. తర్వాత పచ్చిమిర్చి వేసి అందులోని కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లాకులు కూడా వేసుకుంటున్నా. ఇవి మంచిగా గోలిన తర్వాతనే ఎల్లిపాయ అనేది వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలు, కళ్యామాకు కూడా వేసుకుంటున్నా. కళ్యామాకు కూడా ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడైతే ఎల్లిపాయ వేస్తున్నా. ఎల్లిపాయ కూడా మంచిగా గోలేదాకా ఉంచండి. ఎల్లిపాయ స్మెల్ మంచిగా గోలేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కారం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న దానిలోనే మనం ఇంతకుముందు టమాటో చారు పక్కకు పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన శనగపిండి తీసుకున్నాం కదా, అందులోనే కొంచెం పల్లీల పొడి కలుపుకోవాలి. మంచిగా వాటర్ పోసి మంచిగా దీన్ని కూడా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న దాన్ని మనం టమాటో చారులో మరిగేటప్పుడు పోసుకున్నాం అనుకో మంచి టేస్ట్ అనేది వస్తుంది, మంచిగా చిక్కగా వస్తుంది చారు అనేది. చూసారు కదా, అలా పోసేసుకోవాలి. ఇట్లా మంచిగా మరగనివ్వాలి టమాటా చారుని. ఇందులోనైతే నేను అల్లం ఎల్లిగడ్డ అయితే వాడతలేదండి, ఎల్లిగడ్డని వాడుకోవాలి. టమాటా చారులకు కానీ టమాటా కూరలకు కానీ ఎల్లిగడ్డ వేసుకొని చూడండి, కమ్మగా ఉంటుంది. ఇక దీనిలో కొంచెం మరిగేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 15 minutes మరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, చాలా ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టు. ఇది మరిగేటప్పుడే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇక దీన్ని అన్నంలో కనుక వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక దీని పక్కకు ఏదైనా ఒక ఫ్రై కర్రీ ఉంటే ఇక దాని టేస్టే చెప్పక్కర్లేదండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా చేయండి.